దేశంలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా మోదీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్ ను ప్రజలు ఆదరించే పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో సమర్థ శిక్షణా శిబిరాన్ని మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ శిక్షణా శిబిరం వచ్చే నెల 2వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. వారు 10 ఏళ్లు పాలన చేసిన తీరు పట్ల విసిగినటువంటి తెలంగాణ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ ని ఆదరించే పరిస్థితే లేదు. ఒకవైపు కొడుకు, ఒకవైపు కూతురు, ఒకవైపు అల్లుడు, 4-5 మధ్యన పదవీల కోసం పోటీ పడేటువంటి కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంది తప్ప ప్రజల గురించి పట్టించుకునేటువంటి పాపాన లేదు. అక్కడ నాయకులు కూడా, టీఆర్ఎస్ నాయకులు కూడా దిక్కులు చూస్తూ ఉన్నారు. ఈ పార్టీలో భవిష్యత్తు లేదు, కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ పార్టీ పునర్జీవనం పోసుకున్నటువంటి అవకాశం లేదు కాబట్టి దిక్కులు చూసినట్టు పరిస్థితి. ఆనాడు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు, యూపీఏ ప్రభుత్వం. ఆనాడు పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుల సంఖ్య ఎంత? 2 మాత్రమే. 2తో బిల్లు కాలే కదా. కాంగ్రెస్ పార్టీ తన వ్యూహంలో భాగంగా ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరినీ కూడా జత చేసి బిల్లు పాస్ అవ్వడానికి దోహదపడింది. తెలంగాణ నిర్మాణం యొక్క క్రెడిట్ అంతా కూడా సోనియా గాంధీ గారికే పోతుంది.